హైదరాబాద్ ను మరోసారి భారీ వర్షం వణికించింది. కుండపోత వానతో వర్ణుడు విరుచుకుపడ్డాడు. దీంతో గంట వ్యవధిలోనే నగరంలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. భారీ వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. వరద ఉధృతికి వేర్వేరు ఘటనల్లో 6 ప్రాణాలు కోల్పోయారు. నాలాల్లో 3 వ్యక్తులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు హైడ్రా సిబ్బంది. నిన్న సాయంత్రం నుంచి ఏకదాటిగా కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు నీటి మునిగాయి. రోడ్లపై వరద నీరు చేరుకోవడంతో వాహన రాకపోకలకు ఎప్పటిలాగే ఇబ్బందులు తప్పలేదు. గంట వ్యవధిలోనే నగరంలోని పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కున్నాయి. నాలాలన్నీ కూడా పొంగిపొర్లాయి. వాగు పోటెత్తిందన్నంతలా వీధుల్లో వరద ప్రవాహం కనిపించింది. కొన్ని చోట్ల వాహనాలు నీట మునిగిపోయాయి. మల్లీపల్లిలో వాహనాలు కొట్టుకుపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది నీటిని క్లియర్ చేశారు. బంజారాహిల్స్ లో జలమయమైపోయినటువంటి రహదారులను అధికారులతో కలిసి జీహెచ్ఎంసీ మేయర్ పరిశీలించారు. అత్యధికంగా ముషీరాబాద్, అబ్దుల్లాపూర్ మెట్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తార్నాకలో 10, కాప్రాలో 10 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక మరొక వైపు హైదరాబాద్ లో భారీ వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. 2 వేర్వేరు ఘటనల్లో 3 గల్లంతయ్యారు. హబీబ్ నగర్ లోని అఫ్జల్ సాగర్ కాలువలో 2 గల్లంతయ్యారు. డ్రైనేజ్ లో ఒక మామ అల్లుడు కొట్టుకుపోయారు. మామను కాపాడే ప్రయత్నంలో అల్లుడు కూడా గల్లంతయ్యాడు. వీరిద్దరి ఆచూకీ కోసం హైడ్రా సిబ్బంది, పోలీసులు గాలింపు చేపట్టారు. అలాగే ముషీరాబాద్ లో ఒక యువకుడు నాలాలో కొట్టుకుపోయాడు. నాలాపై ఉన్నటువంటి గోడపై కూర్చునుండగా గోడ కూలిపోవడంతో గల్లంతయ్యాడు. ఈ 3 ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలిలో గోడ కూలి ఒకరు చనిపోగా 4 తీవ్ర గాయాలయ్యాయి. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి కన్వెన్షన్ హాల్ ప్రహరీ గోడ కూలిపోయింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొక 5 తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు ఒరిస్సాకు చెందిన గగన్ గా గుర్తించారు. క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. ఇవాళ తెల్లవారుజామున ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కన్వెన్షన్ హాల్ ప్రహరీ గోడకు ఆనుకుని అపర్ణ ఆర్ఎంసీ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు షెడ్లు వేసుకుని నివాసం ఉంటున్నారు. వారు నిద్రిస్తున్న సమయంలో గోడ కూలిపోవడంతో గగన్ ను మృత్యు కబళించింది.